నమస్కారం. ఎందుకని ఎంథూసియాజం లేదా ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ సస్టైన్ అయి ఉండలేకపోతోంది ఒక విషయంలో? ఏదో నిర్ణయం తీసుకుంటాం, అది చిన్నదో పెద్దదో, మొత్తం మీద జీవితానికి ఏదో నువ్వు ఇది చాలా ఉపయోగపడుతుంది, చాలా అభివృద్ధి చెందుతుంది, నాకు వెల్ బీయింగ్ ఉంటుంది, నేను ఆనందంగా ఉండగలుగుతాను, ఇలా చేసుకుంటే నాకు ఆరోగ్యం బాగుంటుంది, లేదా ఇలా చేసుకుంటే నేను ఖచ్చితంగా ఆనందంగా ఉంటాను అనుకుని ఏదో ఒక నిర్ణయాలు తీసుకుంటాం. పర్యవసానం నువ్వు చాలా మంచిగా ఊహించుకొని కొన్ని నిర్ణయం తీసుకుంటావు, కానీ ఆ నిర్ణయానికి కట్టుబడి నీ బిహేవియర్ ప్యాటర్న్ కంటిన్యూ కాదు. రేపటి ఇలా చేయాలనుకుంటావు, రేపటి ఇంకా తాగుడు మానేస్తాను, ఆల్కహాల్ ముట్టుకోను అనుకుంటావు, బట్ కంటిన్యూ. సిగరెట్ మానేస్తానంటావు, చాలా సెక్షువల్ యావగింపు ఎక్కువైపోయింది, రెడ్యూస్ చేయాలి, తగ్గించుకోవాలనుకుంటావు, జరగదు. అలాగే తిండి ఝాస ఎక్కువైపోయింది, అస్తమానం అలా ఇది తిందాం ఇది తిందాం అని అవుతుంది, ఆకలేసి తినట్లేదు, అనవసరంగా పాడు చేసుకుంటున్నాను ఆరోగ్యాన్ని అని అనుకుంటావు, కానీ కంటిన్యూ అవుతుంటావు. వద్దు బాబు సెల్తో జీవితం టైం వేస్ట్ ఎక్కువైపోతుంది అనుకుంటావు, కానీ వాడతావు. జబర్దస్త్ వీడియోలు ఈ మధ్య వెగటగా ఉంటున్నాయండి అని నువ్వే అంటావు, కానీ ప్రతిరోజు చూస్తావు. ఏంటి కారణం? ఏంటి? నువ్వేదో నిర్ణయాలు తీసుకుంటున్నావు, కానీ నువ్వే ఫాలో కావట్లేదు. అంటే ఏంటంటే కారణం ఏమిటి? ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ లేకపోవటం. ఇంట్రెస్ట్ ఉంది, ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉన్నది ఎలా ఉంది? సర్ఫేస్ లెవెల్లో ఉంది. సర్ఫేస్, సూపర్ఫిషియల్ ఇంట్రెస్ట్ ఏమిస్తుంది? సూపర్ఫిషియల్ లైఫ్ ఇస్తుంది. సూపర్ఫిషియల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఒక జస్ట్ కిక్ పట, మళ్ళా డౌన్, డౌన్. సో ఈ సూపర్ఫిషియల్ ఇంట్రెస్ట్కి నిదర్శనమే మన హ్యాబిట్స్ అన్నీ సూపర్ఫిషియల్ ఇంట్రెస్ట్ బట్టే ఫామ్ అవుతుంటాయి. వీటికి రకరకాల కారణాలు చెప్తూ ఒక కారణం దగ్గర నేను ఆగిపోయాం. అదేమిటయ్యా అంటే స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ ఎలా అవుతుంది అనిపిస్తుంది, కానీ అవుతుంది. ఏదైనా ఒక పని నువ్వు స్పీడ్గా చేయాలి అని ఎప్పుడైతే అనుకుంటుంటావో ఆటోమేటిక్గా ఆ పని ఒక రకమైన మొనాటనస్ రొటీన్, మెకానికల్ రొటీన్లోకి పడిపోతుంది. ఆటోమేటిక్గా దాని మీద ఇంట్రెస్ట్ సీజ్ అవుట్ తగ్గిపోతుంది, ఎంతూజియాసం తగ్గిపోతుంది. ఎందుకని అంటే నీకు తెలియకుండా నీలో ఉండే అబ్జర్వర్ ఎవాల్యుయేట్ చేస్తుంటాడు నీ స్పీడ్ని. స్పీడ్కి లిమిట్ లేదు. నువ్వు ఎంత స్పీడ్గా చేసినా ఇంకా ఉంటుంది, ఎంత స్పీడ్ చేస్తున్నా ఇంకా దానికి ఇంకో టార్గెట్ ఉంటుంది. సో స్పీడ్ అనేది ఏంటి? నువ్వు ప్రొలాంగ్డ్గా అలా ప్రాక్టీస్ చేయగా వచ్చేది. బట్ నీకెలా ఉంది? సూపర్ఫిషియల్ ఇంట్రెస్ట్ కదా, సర్ఫేస్ లెవెల్ ఇంట్రెస్ట్ కదా, నీకు టక్కన స్పీడ్ కావాలి. సూపర్ఫిషియల్. ఇవాళ నేను మెడిటేషన్ మొదలెట్టాను, రేపటికల్లా మెరుపులు ఫైర్ క్రాక్స్ పేలిపోవాలి బుర్రలో. 4 రోజులు ఆ యోగాసనాలు వేసాను, 5వ రోజు నాకు దగ్గు రావడానికి వీల్లేదు. సో మన ఇలా ఉంటాయన్నమాట. అంటే వెంటనే అవుట్పుట్ నువ్వు చాలా ఫాస్ట్గా జరిగిపోవాలి, కానీ నీ జీవితంలో ఏది ఫాస్ట్గా జరగలేదని వాస్తవం. ఒక నేర్చుకోవడానికి ఎంతకాలం పట్టింది చిన్నప్పుడు? జస్ట్ ఒక ఇప్పుడు చాలా అప్పుడు ఏమో ఎందుకని? సో ఏమిటంటే స్పీడ్ మీద వెళ్ళామంటే ఖచ్చితంగా అయిపోతుంది. ఎందుకంటే నువ్వు ఓడిపోతావు, నువ్వు ఓడిపోతావు. స్పీడ్ చుట్టుపక్కల వాళ్ళతో కంపేర్ చేసుకుంటే తొందరగా ఓడిపోతావు. నీతో నువ్వు కంపేర్ చేసుకోవడం అనేది లోపల జరుగుతూ ఉంటుంది. చుట్టుపక్కలతో కంపేర్ చేసుకున్నట్టే ఇంకా తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే నువ్వు వెనక్కి వెళ్ళిపోతావో ఆటోమేటిక్గా ఆ పని మీద ఇంట్రెస్ట్ పోతుంది. అలాగే ఎఫిషియన్స్, చాలా ఎఫిషియెంట్గా ఈ పని చేయాలని మొదలెట్టావు అనుకో, ఖచ్చితంగా జరగదు. ఎఫిషియన్సీ ఎప్పుడు వస్తుందండి? చేయగా ఎఫిషియన్సీ పెరుగుతుంది ప్యారల్గా. అందుకని నువ్వు ఎఫిషియెంట్గా చేద్దామని ఉద్దేశంతో మొదలెడితే ఒక అందుకోలేని ఇన్ఫినిట్ లిమిట్ని పెట్టుకుని మొదలెట్టావు అనమాట నువ్వు పని. అందుకని స్పీడ్, ఎఫిషియన్సీ గురించి ఆలోచిస్తే ఆ రెండు ఇన్హిబిటింగ్ ప్రాసెస్, అంటే వ్యతిరేక శక్తుల కింద పనిచేస్తాయన్నమాట నువ్వు తీసుకునే నిర్ణయాలకి. ఇది చాలా నిగూఢంగా ఆలోచిస్తే కానీ అర్థం కాదు. మామూలుగా సర్ఫేస్ లెవెల్లో స్పీడ్గా లేకపోతే ఎలాగా, ఎఫిషియెంట్గా చేయకపోతే ఎలాగా అనిపిస్తుంది. ఎందుకని ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ సెంటర్ నుంచి వస్తున్నాయి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. బట్ స్పీడ్ వస్తుంది, బట్ నువ్వు తాపత్రయపడితే వచ్చేది స్పీడ్ కాదు, నువ్వు తాపత్రయపడితే వచ్చేది ఎఫిషియన్సీ కాదు. ఎఫిషియన్సీ, స్పీడ్ వస్తాయి. ఎప్పుడైతే నువ్వు వాటి గురించి తాపత్రయపడ్డావో ఆటోమేటిక్గా అవే ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తాయి. ఆ ఫ్రిక్షన్ వల్ల నువ్వు పని చేయలేకపోతే ఆటోమేటిక్గా ఎంతూజియాసం తక్కువైపోతుంది, ఎంతూజియాన్ని హరించి పారేస్తుంది. అందుకని స్పీడ్ వెంట పడద్దు, ఎఫిషియన్సీ వెంట పడద్దు, అవే వస్తాయి. నెక్స్ట్, ఎవరైతే ఈ సూపర్ఫిషియల్ లైఫ్ లో ఉంటారో వాళ్ళ మైండ్ షాలో, సీస్ ఓన్లీ ద ముండేన్.
అంటే వాట్ హీ హ్యాస్ వాట్ హ్యావ్ నాట్. నాకు ఏం లేదు, వాడికే ఉంది, నాకేం లేవు, వాడికే ఉంది, నాకేం లేదు. ఈ కంపారిజన్ మనసులో జరుగుతూ ఉంటుంది చుట్టుపక్కల. లోపల మీరు ఎవరికి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ తెలుస్తుంటుంది. మనం కన్సిడర్ చేయమన్నమాట. అంటే అది జెలసీ కిందో లేకపోతే ఎగోసెంట్రిక్ కిందో పెద్ద కన్సిడర్ చేయం. ఎందుకంటే మనకి లెవెల్ కదా, ఇంతకంటే ఎక్కువ ఉంటేనే అది హానికరం, ఇంతకంటే తక్కువ ఉంటే హానికరం కాదు అనే భావనలో బతుకుతున్న వాళ్ళం. అంటే కేటగరైజేషన్ అలా చేస్తాం మనం. సో ప్రతిదాన్ని అలా కేటగరైజేషన్ అవుతుందంటే మైండ్ షాలోగా ఉంటుంది. ఓన్లీ ముండే అంటే వాడికి ఏముంది, నాకేం లేదు అనేది ఆలోచిస్తుంటాం. అలాగే లైఫ్ నీడ్స్ ఏ కాన్స్టెంట్ సప్లై ఆఫ్ సెన్సేషన్స్ టు కీప్ అప్ గోయింగ్. కిక్స్ కావాలి, లేకపోతే ఉండదు, నిరాశగా ఉంటుంది. ఎందుకని లాక్డౌన్ పీరియడ్లో అందరూ నిరాశ వ్యక్తం చేశారు చాలామంది. కిక్కులు లేవు, బయటకెళ్ళి కిక్కులు లేవు. టీవీ ఉంది కాబట్టి బతికిపోయారు చాలామంది. టీవీ లేకపోతే ఏమైపోయేది నా బతుకొని ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. సెల్లు ఇంటర్నెట్ లేకపోతే ఏమైపోయి ఉండేదో ఈ లాక్డౌన్ పీరియడ్. అందరూ పిచ్చోళ్ళు అయిపోయేవాళ్ళేమో అనే భావం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కిక్ సెన్సేషన్ లేక. అంటే బోర్డం అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా వాళ్ళతో వెంటబడుతూ ఉంటుంది. ఎవరైతే బోర్ ఫీల్ అవుతున్నారో అంటే వాళ్ళు వాళ్ళ కంపెనీని ఇష్టపడట్లేదు అనమాట. ఏ ఇండివిజువల్ ఒంటరిగా ఉన్నప్పుడు ఏముంటుంది, మనం మనతో ఉంటాం. బోర్ కొట్టిందంటే అర్థం ఏంటి, మన సాంగత్యం మనకు నచ్చలేదన్నమాట. మన సాంగత్యం మనకు నచ్చలేదు అంటే మన సాంగత్యం పక్కవాడికి ఎందుకు నచ్చాలి? జనరల్గా వీళ్ళ ఫినామినా ఎలా కనబడుతుందంటే వీళ్ళ ప్రవర్తనలో తెలుస్తుంటుంది. కన్సిడర్ ద వరల్డ్ యాజ్ ఎ భోగభూమి. బయటకి పూజలు చేసుకోవచ్చు, ఏదో చేయొచ్చు, ఎన్ని కథలు ఏం చెప్పచ్చు, కానీ ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని భోగభూమిగా చూస్తుంటారు, జ్ఞానభూమిగా చూడరు, భోగభూమిగానే చూస్తుంటారు. ట్రై టు కేర్ ఆల్ సోషల్ ఇల్స్ బీ బై బుల్లెట్ ఆర్ బ్యాలెట్ రాదర్ దాన్ బిగిన్ విత్ ద రియల్ స్పేడ్ వర్క్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ అవర్ సెల్స్. ఇంకా స్పీచ్లు ఇచ్చేప్పుడు మహానుభావుల్లాగా స్పీచ్లు ఇస్తారన్నమాట వీళ్ళు. ఎలా అంటే బుల్లెట్ బ్యాలెట్ రెండు ఉన్నాయి కదా. ఈ ప్రపంచాన్ని మార్చేయడానికి బుల్లెట్ బ్యాలెట్, పొలిటికల్ డిస్కషన్స్ లేకపోతే కమ్యూనిజం, రాడికల్ థింకింగ్, చుట్టుపక్కల ప్రపంచాన్ని మార్చేయాలి బై ప్రెషర్ కానీ బై విష్ కానీ నిజంగా జరగవలసింది ఏమిటయ్యా అంటే స్పేడ్ వర్క్ ఆఫ్ సెల్ఫ్. రియల్ స్పేడ్ వర్క్ ఏమిటది? సెల్ఫ్ స్పేడ్ వర్క్ జరగాలి. సెల్ఫ్ స్పేడ్ వర్క్ మటుకు పక్కన పడేస్తారు. ఈ సోషల్ ఇల్స్ ఏమి ఉన్నాయో ఈ ప్రపంచంలో ఉండేవి, ఆ ఇల్స్ అన్నిటినీ గురించి మాట్లాడతారు. ఇలా చేస్తుంటే బాగుండేది, అలా చేసినప్పుడు ఇలా చేయకుండా ఉంటే బాగుండేది. వీడు ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయి నిర్ణయాలు చెప్తాడు. టీ స్టాల్లో టీ కాచేవాడు ఎప్పుడు బ్యాట్ పట్టుకున్నాడో లేదో తెలియదు, కానీ టీవీలో చూస్తూ ఉంటాడు క్రికెట్. అప్పుడు ధోని ఇలా కొట్టాడండి, ఫుల్ టాస్, అది ఇలా కొట్టుంటే వెళ్ళిపోయి ఉండేది. ఆహా అలాగా. లేదా ఆటో డ్రైవర్ మాట్లాడుతూ వెళ్ళి బుర్ర లేకుండా డిమానిటైజేషన్ చేశారండి అని ఇంకోటి ఎవడో అంటాడు. ఈ లాక్డౌన్ ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోయాడు, దీని సమస్యలు చూస్తున్నాడు, అసలు ఆలోచన ఉందా వాడికి? ఏమిటి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి అంటే వీడేదో మహానుభావులాగా ఆలోచిస్తున్నాడు అనమాట. వాస్తవం ఏమిటి అని ఆలోచించట్లేదు అనమాట. ఏ నిర్ణయమైనా ఏదైనా సరే, ఏ కంక్లూషన్ అయినా, ఏ నిర్ణయమైనా ఖచ్చితంగా దానికి కొన్ని సానుకూల పర్యవసానాలు ఉంటాయి, కొన్ని వ్యతికూల పర్యవసానాలు ఉంటాయి. సపోజ్ నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్గా నీకు సానుకూలంగా ఉందనుకో, మంచిది అని ఫీలింగ్ ఉంటుంది. నీకు సానుకూలంగా లేదనుకో ఆ నిర్ణయం యొక్క పర్యవసానం, అప్పుడు నీకు ప్రపంచం మొత్తానికి వాడు వ్యతిరేక దేశం తీసుకున్న వాళ్ళ కనబడతాడు. అలా ఉంటుందన్నమాట. సో మనిషి ఈ జడ్జిమెంట్, దీని గురించి ఆల్రెడీ 2 వీడియోల ముందు మాట్లాడుకున్నాం కదా. ఒక్కసారి మనం తీసుకునే జడ్జిమెంట్లు ఉంటాయే, అది ఒక్కసారి ఏ కన్సిడరేషన్లో చేశాను అంటే ఏదో ఒక రూట్లోకి వెళ్ళి ఆగిపోతుంది ఖచ్చితంగా. అలాగే సెలెక్టింగ్ ఇంచాయిట్ గ్రూప్స్ ఇన్ విచ్ అటెన్షన్ ఆసిలేట్స్. ఏదో అలా ఓ గ్రూప్ ఎంజాయిట్ గ్రూప్స్ ఏవో ఫామ్ చేసుకుంటారు, వాటిలో అలా ఆసిలేట్ అవుతూ బతుకుంటారు, అటు ఇటు ఊగుతూ ఉంటారు అనమాట. కాసేపు హ్యాపీ, కాసేపు సాడ్, కాసేపు కోపం, కాసేపు ఆనందం, కోపం ఆనందం, బాధ సుఖం, బాధ సుఖం, ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటారు అంతే. జస్ట్ హ్యావింగ్ షాలో ఇంట్రెస్ట్ ఎలా ఉంటాయనే చూద్దాం. దస్ మోర్ అవర్ ఇన్నర్ లైఫ్ హ్యాస్ డ్రైడ్ అప్. ఏదో అంతా డ్రైగా అనిపిస్తుంది, నిర్లిప్తంగా అనిపిస్తుంది, జీవితం ఎండిపోయినట్టుగా ఉంటుంది.
మోర్ డూ డిఫికల్టీస్ ఇన్ ఎక్స్టర్నల్ వరల్డ్ లూమ్ ఇన్సర్మౌంటబుల్. నువ్వు అనుకోకుండా ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి ఏమిటో డిఫికల్టీస్ అని నీ మీద మూకదాడి చేస్తున్నట్టుగా ఉంటుంది భావన. వెన్ వీ ఎగ్జాస్టెడ్ విత్ ఇన్ వీ సీక్ సొలేస్ ఫ్రమ్ వితౌట్. ఎప్పుడైతే బయట విత్ ఇన్ మనకి ఎగ్జాస్ట్ అయిపోయిందో మనం సొలేస్ సీక్ చేస్తాం. సొలేస్ అంటే సొల్యూషన్ కాదు, అంటే ప్రస్తుతం దాంట్లో మర్చిపోవటం, దాంట్లో ఇండల్జ్ అయిపోయి ప్రస్తుతం దాంట్లో లేకుండా ఉండటం, టెంపరీగా రిలాక్సింగ్ మాట సోలేస్ అంటే. ఫ్రమ్ వితౌట్, ఈ టెంపరీ సోలేస్ ఆఫ్ వితౌట్లోనే అలవాటు అయ్యేవి ఏంటి అంటే డ్రగ్స్కి అలవాటు పట్టడం కానీ, ఆల్కహాల్కి అలవాటు పట్టడం కానీ, సిగరెట్కి అలవాటు పట్టడం కానీ, లేదా సెక్షువల్ పార్ట్నర్స్తో సెక్షువల్ ఆస్పెక్ట్స్కి అలవాటు పట్టడం కానీ, లేదా ఫుడ్ డివర్షన్ అయితే ఇంకా అస్తమానం వెళ్ళి ఏం తింటున్నాడో తెలియకుండా తింటూ ఉంటామే కానీ, లేదా ఇవేమీ కాకపోతే గంటలు కావాలని నిద్రపోవటం కానీ, ఇది లోపల నుండి వచ్చేస్తుంది. సొలేస్ తెలియకుండా జరిగేది, అలవాటుగా అనకూడదు. ఇది మనకు ఎలా కనబడుతుంది అంటే బయటికి రిలాక్సింగ్ కోసం 4 పెగ్గులు వేసుకున్నాం. నిజంగా ఏంటంటే సూపర్ఫిషియల్ లైఫ్లోంచి వచ్చిందనమాట ఇదంతా. ఇంకో ఇలా చెప్పాను కదా, దాని వెంటనే టక్ మన బిహేవియర్ చేంజ్ కోసం నిర్ణయాలు మటుకు తీసుకోవద్దు. అప్పుడే చెప్పాను కదా, మోటివేషన్ టక్ మన మోటివేట్ అయిపోయి నిర్ణయాలు తీసుకొని మళ్ళా దాని మీద ఎంతూజియాజం లేక, ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ లేక మళ్ళీ తర్వాత డ్రాప్ అయిపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా నీ లోపల నీ ఐ సెంటర్ని తొక్కేసినట్టు అవుతుంది. యాక్చువల్గా నిర్ణయం ఎక్కడ నుండి తీసుకుంటావు, నువ్వు ఐ సెంటర్లోంచి తీసుకుంటావు. ఐ సెంటర్ నుంచి వాళ్ళ నుండి ఈ చెడు అలవాటు మానేస్తాను అని తీసుకుంటావు. కానీ నీ ఈ సెంటర్ ఎస్ సెంటర్ ఏం చేస్తుంటాయి, ఉకుముడు దాడి చేస్తాయి. ఎందుకంటే వాటి కన్సల్టేషన్తో తీసుకుంది కాదు. ఐ సెంటర్ది ఏమో పాపం +2000 కంటే ఎక్కువ ఉండలేదు. ఈ సెంటర్ ఎస్ సెంటర్ వచ్చేటికి +4000, -4000, -8000 దాకా ఉండే ఛాన్స్ ఉంది. ఈ రెండు కలిపితే దాన్ని డామినేట్ చేస్తాయి. ఇలా డామినేషన్ కాన్స్టెంట్గా జరుగుతుంది అనుకో, పర్మనెంట్గా ఈ ఐ సెంటర్ అనేది ఈ ఎస్ సెంటర్కి సరెండర్ అయిపోతుంది. సరెండర్ అయిపోయిన తర్వాత కాదండి, నా వల్ల కాదండి, ఆ పని కాదండి. అందుకని 10-15 సార్లు వెంటనే నిర్ణయాలు తీసుకొని దాన్ని ఆపేసేయటం అనేదే నెక్స్ట్ తప్పు విషయం అనమాట. ఏం చేయాలైతే తర్వాత ఆలోచిద్దాం దాని సంగతి. అప్పుడే కంగారు పడద్దు. ముందు అసలు ఏమిటి అని అర్థం చేసుకోవటమే. వాట్ స్లో డౌన్ ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ క్వెస్ట్? A mere change of our fortunes would not for certain renew our interest. ఏదో టక్మని మన ఫార్చ్యూన్స్ మార్చేసుకున్నంత మాత్రాన, చేంజ్ ఆఫ్ ఫార్చ్యూన్స్ ఇలాగాది ఫార్చ్యూన్ మార్చేసుకున్నంత మాత్రాన ఇంట్రెస్ట్ రెన్యూ ఏమైపోదు. మియర్ చేంజ్ ఆఫ్ అవర్ ఫార్చ్యూన్స్ మార్చుకున్నంత మాత్రాన కొత్త ఇంట్రెస్ట్ రెన్యూ అవ్వదు. A mind devoid of profound interest will not even notice the advantages an improved environment brings them. సపోజ్ వేరే ప్రారంగా వాడికి సరౌండింగ్స్ మారినా సో ఇది సమస్య అని చెప్పి వీడిని తీసుకెళ్ళి ఇంకో సరౌండింగ్లో ఇంకో ప్లేస్లో పెట్టినా వాడు వీటన్నిటితో సహా వెళ్ళిపోతాడు. మెంటల్గా వెళ్ళి తీసుకెళ్తున్నాడు ఫిజికల్గా. సో ఏమవుతుందంటే లేదు జీవితంలో నేను బాధలు ఉన్నాయి, నేను ఆశ్రమానికి వెళ్ళిపోతాను, ఆశ్రమంలో ఉన్నాను అనుకో, ఆశ్రమానికి వీడి ఆలోచనతో సహా పోతాడు అక్కడికి. లేదు సన్యాసం పుచ్చుకుంటాను, హిమాలయాల్లో ఉంటాను అని చెప్పి పోయాడు అనుకుందాం, సమస్యలు పడలేక. ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళినా వీడు ఇవన్నీ తీసుకెళ్తాడు. అందుకే అడ్వాంటేజ్ ఆఫ్ ఇంప్రూవ్డ్ ఎన్విరాన్మెంట్స్ బ్రింగ్ అవ్వదు. పాకలో సఫరింగ్ అవుతున్న వాడిని తీసుకెళ్ళి బిల్డింగ్లో పెట్టినంత మాత్రాన సఫరింగ్ పోయిందనుకుంటే పొరపాటు. వాడు ఇంతకుముందు ఈ విషయాలు సఫర్ అయ్యాడు, ఇక్కడ ఇంకో రకం విషయాలు సఫర్ అవుతుంటాడు, అంతే తేడా. ఇది చూడని వాడికి వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు ముఖేష్ అంబానీకి సమస్యలు లేవా? వాడిని కూర్చోబెట్టి మాట్లాడితే నీకంటే 1,00,000 సమస్యలు చెప్తాడు. సో ఎందుకంటే పాత హ్యాబిట్స్ ఏమున్నాయో క్యారీ చేస్తాడు న్యూ ఎన్విరాన్మెంట్కి. సో ఏం చేయాలి రేపు చూద్దాం.